హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ డిజెట్ గ్యారేజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఈటింగ్ ఛాలెంజ్ జరుగుతుంది. అది కూడా సమోసా, ఆలు సమోసా, పెద్ద పెద్ద సమోసాలు 5 ఉన్నాయి చూసుకోండి. సరిపోయి ఈ గుండి తినేసరికి గుడ్లు వెళ్తున్నాయి. నాకు ఇంతకుముందు నేను తినలేను. ఇక ప్రాసెస్ ఎలాగంటే ఎవరు ఫాస్ట్గా తింటారో వాళ్ళు విన్ అయినట్టు. అది మనం ప్రతి ఫుడ్ ఛాలెంజ్లో చేసేదే. కానీ ఇంతకుముందు వీడియోలో మేము ఇద్దరం కలిసి ఒకేసారి తినేవాళ్ళం కదా. ఇప్పుడైతే కొంచెం మార్చాము. ఫస్ట్ శ్రీకాంత్ తింటాడు, టైమర్ పెట్టుకుంటాం. శ్రీకాంత్ ఎంత టైంలోకి తింటాడో చూసి ఆ టైంలోపు నేను తిన్నాను అనుకో, నేను విన్ అయినట్టు. తినలేకపోతే నేను ఫెయిల్ అయినట్టు. ఓకే, ఛాలెంజ్లో కలిసి ఆన్ చేద్దాం. 3, 2, 1 గో. నువ్వు గట్టిగా అనుకున్నావు. సమోసాలకు మొహమాసం ఉండాలి. ఇదేంటిది? ఏంటిది? సాస్, అలాగే మిర్చి. ఇది మూడోది తింటున్నాడు విజయవంతంగా. తినబోతున్నాడు, తినలా ఇంకా. అంత బాగున్నాయా? టేస్ట్ బాగుందా? అట్లా సమోసా వచ్చేసి ఒక పీస్ 10 రూపీస్ గైస్. ఒక చోట ఒక సమోసానే 35 రూపీస్, 40 రూపీస్, 25 రూపీస్ అమ్ముతారు. అదేంటంటే విలేజ్ కాబట్టి తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది. అగ్గి పెట్టుందా? కానుకో అర్థం కాయలేదురా. దిష్టి పెడుతున్నా నీకు. ఇబ్బంది లేదు. ఇంకైతే ఇచ్చినా తింటావు కదా. చూడాలి. చూడండి వ్యూవర్స్, నేను చూడటానికి లావు కనిపిస్తున్నా, ఇదేం సన్నంగా కనిపిస్తుంది. తిండి చూడు ఎట్టడానికి. ఏ ఫుడ్ వీడియో అయినా చూడండి, ఎవరు గెలుస్తున్నారు? ఈడే గెలుస్తున్నాడు. సారీ, ఈడే అనకూడదు, శ్రీకాంత్ గెలుస్తుంది. ఏంది అంటున్నావు? అడుగుతా. లాస్ట్ వన్ నాకు అర్థమైపోయింది. నేను తినగలనా తినలేనా డౌట్. ఫుడ్ ఎక్కువ తినలేను నేను. దిష్టి తగలాలి నీకు. రావు కాదు, నేను రన్నింగ్ చేస్తా. ఓకే గాయస్, శ్రీకాంత్కి అయితే వచ్చేసి టైం అయితే చెప్దాము. దగ్గరకు వచ్చింది, చూద్దాం. ఇంకా లాస్ట్ కొంచెం ఉంది, అది కూడా తినాలి. కొంచెం కూడా మిగల్చకూడదు. మొత్తం తినేస్తేనే మిర్చిస్తో సహా. ఊరు సమోసా. సరే, మిర్చి క్యాన్సిల్. మిర్చి టచింగ్ అయ్యా బాబు. ఎంతైనా ఫ్రెండ్స్, చలికాలం కానీ వర్షాకాలం కానీ ఇలా వేరు వేరు సమోసాలు తింటుంటాయి. ఆ ఫీలే వేరు. ఆపే, ఇంకా ఆపే. ఆపేసిన
7 నిమిషాల 7 minutes 37 seconds 62 points. ఓకే గైస్, 7 నిమిషాల 37 సెకండ్లలో శ్రీకాంత్ అయితే 5 సమోసాస్ ఫినిష్ చేసేసాడు. మన టైమింగ్ వచ్చేసి దీన్ని బీట్ అవ్వకుండా చూసుకోవాలి, ఓకేనా? ఎందుకంటే తక్కువలోనే తినాలా. ఓకే గైస్, శ్రీకాంత్ అయితే 7 minutes 37 seconds 0.62 ఇన్ని నిమిషాలు అయితే తిన్నాడు. నేను ఆ టైంని బీట్ చెయ్యకుండా ముందే తినాలా. ఓకే, టైం అయితే చూపించేసేటు స్టార్ట్ అని చెప్తే తింటా. స్టార్ట్. ఉయ్యా తినేస్తావు నువ్వు ఒకేసారి అంత తినేసి. బాగుంది. చవాలి నొప్పి పుట్టింది గాయస్. ఫస్ట్ సమోసా బాగుంటుంది, రెండో సమోసా కొంచెం టైట్గా బాగుంటుంది. सो गाइस, ये खाने से बहुत बहुत दर्द लग रहा है. దొరద दर्द. मुझे लगता है या उधर खाने से मेरा दम फटेगा, सॉरी फट जाएगा. इधर जाए गुंटूर ఆనియన్ సమోసా అయితే వేస్తుంది అబ్బా. ఇదివరకు వీడియోలు ఎట్లా చేస్తుంటే 10 5 ఇది తినేది ఇంతేనా అనుకునేవాడిని. నా దాకా వచ్చా తిరుగుతున్నా. వాసన లేక తినేవాళ్ళు 20-30 అడ్డు తింటారు మరి. సో గైస్, ఫుడ్ ఛాలెంజ్ చేసి తీసేవాళ్ళని మనం ఏమనుకుంటాం వీడియోలో చూసి, అమ్మో ఇది పని బాగుంది, మంచి ఫుడ్ తింటున్నారు అన్నమాట. మంచి ఫుడ్ ఎప్పటికైనా డేంజర్. దీనికి అర్థం పడ్డా గైస్. అక్కడ ఉన్న టైమింగ్ మీకు మాత్రమే తెలుసు, నాకు తెలియదు. అదేదో కొద్దిగా చూపిస్తే విని పని తింటా, లేదంటే ఇంకా డ్రాప్ అవుతావు బాబు. విన్ అవుతావు. చాలా కష్టం ఉంది ఫ్రెండ్స్. తింటాం కూడా ఇంత బాధగా తినాల్సి వస్తుంది అనుకోవట్లేదు. మిర్చి ఛాలెంజ్ చేసినప్పుడు కనపడే సొక్కలో మళ్ళీ ఇప్పుడు కనిపిస్తే టైం ఫినిష్. చాలా అయిపోయింది, అప్పటికి తింటాయేమో అనుకున్నా కానీ. 7
ఓకే గైస్, మనమైతే బీట్ చేయలేకపోయాము. అప్పుడు ఇంకొకటి మిగిలింది. ఓకే, నా వల్ల అవ్వట్లేదు. ఎంత నా టైమింగ్ వచ్చేసి 7:55.1. అప్పుడు కూడా నేను 4 తిన్నది. 4 కూడా పూర్తిగా తినలేదు. అదేముంది ఇప్పుడు నోట్ చేసుకుని అదే అయిపోద్ది. అది కూడా 40 seconds పట్టుద్ది. 30. 7:55 టైమింగ్ నాది. 7:37.62 శ్రీకాంత్ది. ఇద్దరు టైమింగ్ ఇక్కడ డిస్ప్లేలో ఉంటాయి. శ్రీకాంత్ సైడ్ ఒకటి, శ్రీకాంత్ సైడ్ నాది, నా సైడ్. ఓకే గైస్, మీకు ఈ వీడియో కొంచెం నచ్చిందని అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అడుగుతున్నాను ఏమనుకోకుండా గైస్, కామెంట్ మాత్రం కన్ఫామ్గా చేయండి. మీకు ఏం కావాలో కామెంట్లోనే చెప్పండి. మీరు మీ కామెంట్లో చెప్తే మీకు ఏం కావాలో మాకు తెలుస్తుంది. అలాంటి వీడియోలు చేస్తాము. అట్లా క్యాంపింగ్ వీడియో అయినా పర్లేదు, మోటో వ్లాగింగ్ అయినా పర్లేదు, ఇలాంటి ఛాలెంజెస్ అయినా పర్లేదు, మెకానికల్గా ఏమైనా పర్లా. మెకానికల్గా కూడా తెలుసు మనకి. అది చెప్తే మీకు ఏమైనా డౌట్లు అడిగినా కూడా నేను క్లారిఫై చేస్తాను. ఓకే వ్యూవర్స్, ఇంతవరకు చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్.